కూడా ఈరోజు చూసే సమాజము మనం కూడా భయపడుతున్నాం. ఈ విషయాలు కూడా తెలుసు. ఇంటర్మీడియట్ చేశాం. ఇంటర్మీడియట్లో నేను విద్యార్థులకి బోధించాను. పైగా ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో 6 జిల్లాలకి రాష్ట్ర అవార్డు కమిషనర్ చక్రపాణి గారు నాకు ఇచ్చి అభినందించారు ఈ మెంటార్ స్టూడెంట్స్ని. ఈ మెంటార్ దాని పొటెన్షియాలిటీ, ఆ శక్తి, ఆలోచన నేను మన ఉమ్మడి రాష్ట్రంలో తెలియజేయడంతో పాటు నా భావాలు జిడ్డు కృష్ణుడి ఫౌండేషన్ టీంలో మొదలుపెట్టి మీ అందరికీ తెలుసు విద్యా సంస్థ. ఆ సంస్థలో ఐటీడీఏపీఓ రామకృష్ణరావు గారు ఉంటారు. ఆయన ఐఏఎస్ ఆఫీసులు పిల్లల మీద మమకారము, ప్రేమ, విద్య కలిగి వేస్టేజ్ స్టాగ్నేషన్ లేకుండా చేయడానికి కావాల్సిన విధానాన్ని చెయ్యాలనే భావంతో అక్కడ ఉండేటువంటి ఎంఈఓస్గా నేను ఎంఈఓ చేసిన కారణంగా నన్ను కేంద్రంగా తీసుకుని జిల్లాలో ఉండేటువంటి డైట్ లెక్చర్స్, బీఈడీ కాలేజ్ లెక్చర్స్తో పాటు మిగతా జిల్లా కాలేజ్ లెక్చర్స్ కూడా పాడి రప్పించి అతని తాలూకు ప్రోగ్రాం వేస్టేజ్ స్టాగ్నేషన్, పిల్లలు 1వ తరగతిలో చేరి 5వ తరగతి వరకు వెళ్ళటం లేదు, కారణం ఏమిటి కాన్సెప్ట్. దానికి రకరకాల ప్రయోగాలు చేసాం. అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నేనేమంటానంటే మాతృమూర్తి తన పిల్లల్ని చదువు లేకపోయినా పర్వాలేదు కానీ దూరంగా పంపించడానికి ఏ తల్లి ఒప్పుకోదు అన్న సూత్రం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిపించి ఏ పిల్లల్ని ఏ తల్లి పంపించలేదు. రెండోది ఏంటంటే ఈరోజు కాంపిటేటివ్ సొసైటీ అంతా కూడా తల్లి అందించేటువంటి విద్యా పోటీ నైపుణ్యాల మీద ఆధారపడి ఉంది. అంటే బాలికలు కాబట్టి చెప్తున్నాను, బాలికల తాలూకా శక్తి అందించేది మాతృమూర్తే చెప్తున్నాడు. ఈరోజు గణాంకాలు తీయండి. పాస్ పర్సెంటేజ్ బాలికలు, క్రమశిక్షణలో మొత్తంలో బాలికలు. ఇంకోటి అంటే ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఆ తల్లి తన చుట్టూ ఉండేటువంటి తన పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని విద్యాబుద్ధి నేర్పించేది తల్లి ఇంట్లో. ఏమిటి అంటే ఇంత వృద్ధులక్క వన్ ఆఫ్ ది బెస్ట్ పరికరాలు కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా చెయ్యాలని చెప్పి తాపత్రయంతో ఆ తల్లి ఏం చేస్తారంటే ఆ పిల్లల్లో ప్రాథమిక స్థాయిలో నేర్పినటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉండేటువంటి లెక్కలు, సైన్సు, సోషలు, పరిసరాలు, విజ్ఞానం అన్నీ కలిపి పిల్లలకి 5 సంవత్సరాల లోపు అందిస్తున్నారు. ఎలాగో అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? ప్రధాన సంఖ్యలు ఎవరో చెప్పబోతున్నారు, కింద పెట్టి చదువుతున్నారు కదా. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు 25. 25 స్ప్లిటప్ చేయగలవా? 1 నుంచి 25. అది కాంప్లెక్స్. అది ఒక చార్ట్ రూపంలో తల్లిపెడుతుంది అక్కడ. చార్ట్ రూపంలో తల్లిపెట్టి 1 నుంచి 25 లెక్క 2 రోజుల్లో నేర్చుకుంటారు కదా. 2 రోజుల్లో మన చదువుతున్న పిల్లడికి 1వ 3వ లెక్కలు వస్తాయి. వాటి మీద కాంపిటేటివ్ నైపుణ్యాలు బాల్యంలో ఇవ్వాలనేటువంటి వాక్యం చెప్పడమే నా ప్రయత్నం. 1 నుంచి 9, 1, 3, 5, 7 ఎన్నవి? 1 నుంచి 10 లోపు ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్యలు అన్నది వదిలేదు. 11 నుంచి 100 లోపు ఎన్ని ఉన్నాయి దానికి కోడ్ చెప్తారు, రాసుకుంటే ఇంటికెళ్ళి దాని లెక్కలు చూడరు. 44, 223, 223, 21 అంటే ఇవి 31 నుంచి 70 వరకు అడిగినా చెప్పగలరు. అదే 50 వరకు అడిగినా చెప్పగలరు. ఎన్ని అడిగినా చెప్పగలరు. అందులోనే స్ప్లిటప్ చేస్తాం మనం. ప్రధాన సంఖ్యలు చెప్పావు, అందులో 1 నుంచి 10 వరకు చెప్పు. 25 అన్నావు కదా, మరి సైన్స్ సంఖ్యలు ఎన్ని? ఏదైనా సైన్స్ సంఖ్యలు ఎన్ని? ఏదైతే అంటే అంటే టైం లేదు కాబట్టి 25 4 తీసు 21 కాదు. 1 ఏంటి? సైన్స్ కాదు.
అది ఈజీగా సబ్జెక్ట్ కాబట్టి ఆ విషయం మీరు చెప్పగలరు. ఆ నాలెడ్జ్ని మీరు రెండో విషయం చెప్పి వదిలేస్తున్నారు. టైం లేదు కాబట్టి ఆల్ఫాబెట్స్ ఎన్ని మర్చిపోయినాయి. 26 చార్ట్లు ఏబిసిలు రాయండి. 26 సార్ పక్కనే నెంబర్ రాయండి తల్లి. మీరు 26 అక్షరాలు ఏబిసిలు నేర్చుకుంటూ దాంతోపాటు ఏం నేర్చుకున్నాడు వాడు నేర్పారు మీరు నెంబర్స్. A1 B2 C3 Z ఎంత 26 నేర్పండి. Z Y X మైనస్. ఇప్పుడు A1 B2 C3 అనే అక్షరాలు అంకెలు రూపంలో తెలుసు కాబట్టి 3 అక్షరాలు ఇవ్వండి. ఇది ఇయ్యేసి బ్యాగ్ ఇవ్వండి, అది పెన్ ఇవ్వండి, సిఏకి క్యాట్ ఇవ్వండి. అంటే ఏంటి? సి అంటే ఎంత 3, ఏ అంటే ఎంత 1, టీ అంటే 20 అంటే 23. అలాగే మనకు 20 ఇవ్వండి. 20 ఇస్తే ఆ 20తో వాడు సాధన చేస్తే అది కాంపిటేటివ్. అంటే ఈ రెండు మీరు నేర్చుకునేటువంటి ఎలిమెంటరీ యూనిట్లో మీ అమ్మ చెప్పినటువంటి మీ నాన్న అందించినటువంటి ఆ టీచర్ అందించినటువంటి విషయాలతో కాంపిటేటివ్ వెళ్తారు. ఇంకో విషయం చెప్పిన రీజనల్ ఐటమ్స్ 21 ఉన్నాయి. ఆ 21 గణితం వచ్చినటువంటి ఈరోజు విజయాలు సాధిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. మా మనవాళ్ళకి ఆ సంచి ఇచ్చారు 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు మనవాళ్ళకి ఏం చేసాము? అందులో వంకాయలు, బంగాళదుంపలు, మిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి సపరేట్ చేసింది. అంటే ఏంటి? 3వ సంవత్సరం వయసులో మీరు క్లాసిఫికేషన్ ఇచ్చారు. పాపకి వర్గీకరణ అంటే ఏంటో చెప్పారు. ఆ వర్గీకరణలో అవమ్మా ఇవి ఉన్నాయి కదా, తక్కువ లెక్క పెట్టు అంటే ఏంటమ్మది కౌంటింగ్. 4 వాటలు అయ్యాలి. అత్తకో కోట ఇవ్వాలి, మన ఇంట్లో మనకు కోట ఉండాలి. లెక్క పెట్టు కోట. ఆ వాటర్ అన్ని వాటర్లో కరెక్ట్ ఉంటే లెక్క పెట్టు. ఒక వాటర్లో ఎక్కువ వాటర్ తక్కువ ఉంటే ఏంటది గ్రేటర్ దాన్ లెస్. మరి 2 వాటర్లు సమానంగా ఉంటే ఈక్వల్. ఇలాగా మీరు ఇంట్లో ఇంకో విషయం, మన తలుపు ఉందా? ఆ తలుపు ఏంటిరా? 2 పొడవులు 2 వెడల్పులు సమానం. ఏంటిది? రేఖాగణితం గుర్తు చేసుకోండి. దీర్ఘ చతురస్రం 4 ఒకలాగా ఉంటే చతురస్రం. మీ గాసి పెట్టండి. అదేంటిది? ఉత్తమం. ఈ భావాన్ని మీ ఎలిమెంటరీ యూనిట్లోనే పరిచయం చేయగలిగిన శక్తి, ఆలోచన, సమర్థత, యోగ్యత ఒక తల్లిలోనే ఉందన్నమాట. ఆ తల్లి మీద ముక్కులు చూడండి. ఆ ముక్కులో సల్టైట్లు ఉన్నాయి, బిందువులు ఉన్నాయి, కోణాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, శంఖములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ ఇంట్లో ఉండేటువంటి కొలత తాడు చూపించండి. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి గొడవ చేసుకుంటూ చెప్పండి. తాడు రేపు గురించి చెప్పండి. ఏమైంది? మీరు ఆడికి విద్యాబుద్ధులతో పాటు ఆరోగ్యం నేర్పి మీరేనా? అది బట్టలు వేసుకున్న దగ్గర నుంచి ఎన్ని దగ్గర నుంచి నేర్పేది మీరేనా? శరీరాల గురించి నేర్పేది మీరేనా? శరీర భాగాల గురించి నేర్పేది మీరేనా? వ్యాధుల గురించి నేర్పేది మీరేనా? చెత్త అంటే అనారోగ్యం వస్తుందని చెప్పేదే, అనారోగ్యంతో జబ్బులు వస్తాయని చెప్పింది మీరు. ఏంటి మమ్మల్ని కొత్త విషయం? మీకు తెలియని విషయం ఏముంటుంది? అందుకే నేనేం చేశానంటే ర్యాపిడ్ పౌడర్ బుక్ రాశాను. సరే చాలా రాశాను అనుకోండి. ఆ ర్యాపిడ్ పౌడర్ బుక్ మీ మ్యాథ్స్కి ఇచ్చాను. అందులో గర్భస్థ దశ నుంచి 10 సంవత్సరాలు ఎవరి సంవత్సరాలు ఉంటారు పిల్లలు? గర్భస్థ దశ నుంచి. అంటే నేను కమిషనర్ గారికి ఇచ్చింది కూడా బీవీకే కాలేజీ వైజాగ్లో కమిషనర్ గారికి కూడా ఇచ్చింది. అంటే 100% రిజల్ట్స్ ఎలా సాధించాను. నేను ఈ ముందు ఉన్నటువంటి మెంటాడ హై స్కూల్ విద్యార్థి 6 జిల్లాల్లో ఉత్తమ ఇచ్చిన అవార్డు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి. 6 జిల్లాల్లో నాకన్నా సీనియర్స్ వేరా. నేను సెకండ్ ఇయర్ ఎంయూ, నాన్ పౌడర్, జేఎల్, ప్రిన్సిపల్ అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. మోస్ట్ జూనియర్ని. మరి నాకేమో ఈ జూనియర్ సీనియర్స్ అందరినీ మానేసి 6 జిల్లాల్లో నాకేం ఇచ్చారంటే ఆ వ్యవస్థలో ఉండేటువంటి దాన్ని నేను స్థిరంగా రాశాను. నా పిల్లలు
త్రోవుడు ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు 100% ఉత్తీర్ణ సాధించేవాళ్ళు లేరు. 100కి 98 మార్కులు తెచ్చుకున్నాడు 14 మంది ఉన్నారు సంవత్సరం. అంటే ఆ ప్రయోగం చేసుకున్నాడు. నా పిల్లలతో నేను ఎట్లా చేయాలి, నా పిల్లలు నేను కలుసుకున్నాం, వాళ్ళ విద్యాప్రభుని ఎలా కలిసారో చూసుకున్నాం, మా ఇద్దరు కలిసాం, అచీవ్మెంట్ సాధించాం. ఎవరిస్తారు, ఎవరు కాదంటాడు. అందుకే ఎవరిచ్చారు అవార్డు నాకు, ఎవరిచ్చారు అవార్డు, ఎవరిచ్చారా, గవర్నమెంటా? పిల్లల వల్ల వచ్చింది కదా. ఆ పిల్లల చేసుకుని నేను నాకు ఎవరు ఇస్తారు? ఆ పిల్లలు నీకు వాళ్ళ జీవితాలు వస్తుంది. ఆ పిల్లలు నా మాట ఉండిపోతుంది. ఆ శక్తి మీలో ఉంది. ఆ శక్తి మీరు పిల్లలకు అందించండి. ఆ శక్తి మీ పిల్లలను అనుకుని మీ పిల్లలకు అందించినటువంటి ప్రేమ, మమకారం, విద్య, పోటీ నైపుణ్యాలు ఆ పిల్లలకు అందించండి. ఆ పిల్లల్లో మీరు అద్భుతాలు సాధిస్తారు. ఆ శక్తి వాళ్ళలో ఉంది. కాబట్టి 1 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి విద్యా ప్రమాణాలు ఎంత ఉన్నతంగా మనం అందిస్తే అంత ఉన్నతంగా వాళ్ళు ప్రయోజనవుతారు. ఇక్కడ జరిగిన లోపాలే, ఇక్కడ జరిగిన అశ్రద్ధే, ఇక్కడ మనం పట్టించుకోకపోవడం వల్లే, ఇక్కడ మనం స్థానిక బలహీనతలు పరువాడని మనం ఏమనుకోవద్దు. పేరెంట్స్ బలహీనతలు పిల్లలకు ప్రదర్శనలో వాడు ఏది వినాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నిలుతారు. ఇంటికి వస్తారు ఎవరో అడుగుతారు, అక్కడ సామాన్యులు కాదు, చాలా మంచి స్పెషల్ ఆఫీసర్గా, అందరికీ మంచి కోరుతారా, అందరూ శ్రేయస్ కోరుతారా, ఎక్కడున్నా సరే రాత్రి వెళ్తారా అని చెప్తారు. అదే మీకు మెట్లు దిగిపోయినట్టే అంటే ఆ పిల్లలు ముందు చెప్తుందన్నమాట. కాబట్టి అక్కడ ఒకటి మనందరికన్నా పిల్లలు శ్రవణ శక్తి ఎక్కువ, గ్రహణ శక్తి ఎక్కువ, పరిశీలన శక్తి ఎక్కువ, అబ్జర్వేషన్ శక్తి ఎక్కువ. ఖచ్చితంగా వాళ్ళ ముందు మన ఫీలింగ్ ఉండి మనం కొన్ని తప్పులు చేస్తున్నాం. కానీ దయచేసి మీరు ఆ పుస్తకంలో చూపించిన కంటెంట్ని మీ అడ్మిషన్స్ తీసుకొని చదివి అది పిల్లలకు ప్రయోజనం అనుకుంటే ఆ పేరెంట్స్ మీటింగ్ లెక్క మీటింగ్లో ఒకటి అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి, బోధనా సిబ్బందికి, స్వశాఖకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం.